హలో గాయ్స్! మీ ముందు కొత్త వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను. సో, ఎవరైనా వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నారా? సో, అయితే మన వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను 7 వీక్స్ అయితే మొక్కుకున్నా అని. సో, ఫైనల్లీ అయితే 7th వీక్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో, ఎవరైనా మన వాడపల్లి వెళ్దాం అనుకుంటే సో, ఖచ్చితంగా మన వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకోసం నేను 7th వీక్ అయితే మొత్తం వీడియోస్ అని తీసి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్దాం అనుకున్నాను. సో, మీకోసం అయితే వీడియో అయితే పెడుతున్నాను. సో, ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్దాం అనుకుంటే ముందుగా మన వీడియో చూసి వెళ్ళండి. కొంచెం మీకంటూ ఒక క్లారిటీ ఉంటది. అంటే అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలి ఏంటని ఒక ప్రాసెస్ ఉంటది కదా! సో, మన వీడియో అయితే చూడండి. అక్కడ స్కిప్ చేయకండి. సో, ఫైనల్లీ ఏంటంటే ఫస్ట్ మనం రావులపాలెం వచ్చేయాలి. అక్కడి నుంచి అయితే మనకి డైరెక్ట్ అయితే వాడపల్లి బస్సెస్ అయితే చాలా అవైలబుల్‌గా ఉంటాయి. చాలా బస్సెస్ అయితే. సో, ఫైనల్లీ మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్‌కి వెళ్తున్నాము. మేమైతే ఆటోలో వెళ్తున్నాము లాస్ట్ వీక్ అయితే. సో, ఇక్కడైతే స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పుడు ఫస్ట్ వీక్ అయితే బసెస్ అయితే అలౌ చేయనిచ్చారు. తర్వాత నుంచి అయితే ఇంకా అలౌ చేయనివ్వలేదు. ఎందుకంటే చాలామంది అయితే ఇంకా పెరిగిపోయారు. సో, అందుకని ఈ వేలో అయితే ఓన్లీ బైక్స్ మాత్రమే అలౌ చేయనిస్తారు. సో, మనల్నయితే వెనకాల నుంచి అయితే వెళ్ళమంటారు. బసెస్ కానీ, కార్స్ కానీ ఇవన్నీ అయితే బ్యాక్స్ నుంచి అయితే మనం వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఎంత బాగుంటుందంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. సో, ఎవరైనా మీరు అంటే ఓన్ వెహికల్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు అక్కడ ఆగి మరి ఫొటోస్ తీయండి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడే చాలా లేట్ అయిపోయింది. సో, ఈ ప్లేసెస్ అయితే నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను. సో, మేమైతే కొన్ని వీక్స్ అయితే మేమైతే బస్ మీద వెళ్ళాము. సో, లాస్ట్ వీక్ కాబట్టి మేము ఆటో పెట్టించుకొని వెళ్ళాము. మేము వెళ్ళే టైంకే ఇంకా టైం అయిపోయింది. సో, ఇదంతా ప్రదక్షిణాలు చేయడము, దర్శనం ఇంత లేట్ అయిపోతుందనేసి మేమైతే ఇంకెక్కడ ఆగలేదు. సో, మీరైతే కొంచెం ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోయి ఈ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఫొటోస్ కూడా దిగండి. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. తర్వాత మనకి ఈ సైడ్ అంతా చామంతి పూలు అమ్ముతారు. అక్కడ ఫ్రెష్‌వి. అక్కడే అంటే అక్కడే పెంచి మనకి ఫ్రెష్‌వి అమ్ముతారు. లాన్ కూడా మనకి ఫ్రెష్‌వే అమ్ముతారు. కానీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఇంకా లాన్ కొనుక్కుందాం అనేసి ఇంకా ఆగలేదు ఇక్కడ అయితే. చూడండి కదా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఆ చామంతి పూలు అవన్నీ తోట పట్టించారు. సో, ఫైనల్ అయితే మనం లోనికి వెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడైతే కార్స్, ఆటోస్ ఇవన్నీ పార్క్ చేయాలి. సో, ఇక్కడైతే అమౌంట్ కట్టి మనకు స్లిప్ ఇస్తారు. స్లిప్ తీసుకొని మనం కార్ అది ఆటో అయితే పార్క్ చేసేయాలి. సో, మేము ఆటో మీద వెళ్ళాం కాబట్టి ఆటో పార్క్ చేసి లోన్కైతే వెళ్ళిపోయాము. ఈ పార్క్ చేసిన బ్యాక్ సైడ్ నుంచి మేము గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో, డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. సో, ఫైనల్ అయితే మేము గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారు చాలా అంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ వల్ల పిల్లలైతే చాలామంది వచ్చారు. మేబీ అదే అనుకుంటా రీజన్, నాకు కూడా తెలీదు. సో, ఈసారి అయితే జనం అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. సో, మేము అక్కడే ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుని అయితే మేము లోన్కైతే ఎంటర్ అయిపోయాము. సో, ఫైనల్ అయితే మేము కూడా ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము అక్కడి నుంచే. సో, ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారనమాట. మనకి కావాలంటే వాటర్ కూడా ఇస్తారనమాట. గ్లాస్ 10 రూపీసుని అండ్ బాటిల్ కావాలంటే 20 రూపీసు. సో, ఇక్కడ లోన ప్రదక్షిణాలు చేసే లైన్‌లోను అండ్ అటువైపు పక్క కూడా మనకైతే వాటర్ అనేది అవైలబుల్‌గా ఉంటది. సో, మేము ఇప్పుడు ఇక్కడ తాగేవాళ్ళము. ఈసారి పక్క దాంట్లో తాగాము. కొంచెం కాయన డ్యామేజ్ అయినట్టుంది. వాటర్ అయితే కొంచెం బాలేదు. సో, మీరు కూడా చూసుకొని అయితే తాగండి. సో, ఈ సైడ్ అంతా మనకి దేవుడు ఫొటోసు అండ్ తాడు ఇవన్నీ అయితే అమ్ముతారు. మేమైతే రింగ్ అయితే తీసుకున్నాను నేను అయితే. సో, దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా వచ్చేటప్పుడు షాపింగ్ చేసి ఇంక లాస్ట్ వీక్ కదా అనేసి మొత్తం షాపింగ్ చేసి అయితే నేను రింగు, ప్లాంట్స్ అంటే కొంచెం మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్క ఇవన్నీ అయితే తీసుకున్నాం మేము. ఇది వచ్చేసరికి ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఈ డోర్ నుంచి అంటే ఈ సైడ్ నుంచి అయితే మనం రావాలి. ఆ తర్వాత పైకెళ్ళి రావాలి. అటువైపు నుంచి అయితే రానివ్వరు. ఆ తర్వాత ఇంకా ప్రదక్షిణ అంటే ఇంకా మాకైతే అప్పటికి కంప్లీట్ అవ్వలేదు. సో, ఫైనల్లీ మీకోసం నేనైతే వీడియో తీసి పెడుతున్నాను. ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా అనేసి. సో, ఈసారి అయితే ఇక్కడ దేవుళ్ళని అయితే పెట్టారు ఈ సైడు. సో, ఇక్కడైతే చాలామంది ఈసారి ఏంటంటే గోవిందనామాలు ఉంటుంది కదా! పాంప్లెంట్ టైపు అవైతే చాలామంది పంచిపెట్టారు. పిల్లలు కూడా ఇచ్చారు చాలామంది. నేను కూడా తీసుకున్నాను. సో, ఫైనల్లీ మీకు చూపిస్తున్నాననమాట కొబ్బరికాయలు తీసుకొని. ఇక్కడ చెప్పాను కదా! కాయిను ఒక్కొక్క ఫ్లేవర్ అయితే మనం ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణానికి మనం తీసి పెట్టాలన్నమాట. సో, చెప్పాను కదా గోవిందనామాలు అనేసి ఇది చదువుకుంటా ప్రదక్షిణాలు చేయాలన్నమాట. సో, మీకు అదే చూపిస్తున్నాను కాయిన్స్ అండ్ గోవిందనామాలు. సో, ఫైనల్‌గా అయితే మేమైతే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము.
సో, ఫైనల్లీ ఏంటంటే ఈ సైడు ఎవరికైనా ఓన్ హౌస్ కట్టుకోవాలన్నా, లేదంటే కొనుక్కోవాలన్నా ఎవరికైనా డ్రీమ్ ఉంటే ఫుల్‌ఫిల్ అవ్వాలంటే, మనం ఈ సైడ్ అయితే ఇటుకలు కొనుక్కొని అవి పెట్టాలనమాట. నాకు కూడా తెలీదు. మమ్మీ అయితే చెప్పింది. వెళ్దాం అనుకున్నాం ఒకసారి మేము. ఇంకా టైం అయిపోయిందనేసి మేము ఇంకా లాస్ట్ వీక్ కదా అని వచ్చేసాము. సో, ఫైనల్ చెప్పాను కదా! ఒక్కొక్క ప్రదక్షిణానికి మనం ఒక కాయిన్ వేసి చామంతి పూలు పెట్టాలని. సో, చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. సో, అందరూ మ్యాక్సిమం పిల్లలే ఉన్నారు క్రిస్మస్ హాలిడేస్ వల్ల. సో, అక్కడ పైన నుంచున్న వాళ్ళు ₹50 టికెట్ అనమాట. డైరెక్ట్ అయితే వెళ్తారనమాట. సో, మేమైతే ఇంకా ప్రదక్షిణం అదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, ప్రదక్షిణాలు చేసుకుంటూ వస్తున్నాము. సో, ఇక్కడ నుంచైతే మనకి బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ మనకి కనిపిస్తది. లేదా గుడి బయటకొచ్చిన తర్వాత కూడా మనకి ఈ దారనేది మనకి కనిపిస్తదనమాట. సో, ఈ సైడ్ అంతా టిఫిన్స్ లేదంటే జ్యూసెస్ ఇవన్నీ ఈ సైడ్ అయితే అమ్ముతారు. సో, ఇదంతా టిఫిన్ ఏరియా అనమాట. సో, మనకు జ్యూసెస్ కావాలన్నా, ఐస్ క్రీమ్స్ కావాలన్నా, లేదా వాటర్ బాటిల్ కావాలన్నా మనకి ఈ ఏరియా అంతా మనకి అమ్ముతారనమాట. సో, కొంచెం ఫ్రంట్‌కెళ్తే మనకి 7 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, ఆన్‌లైన్ బుకింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకోమంటున్నారు కదా! సో, ఆన్‌లైన్ బుకింగ్ ఇక్కడ మనకుంటది. సో, డైరెక్ట్‌గా వాళ్ళే బుక్ చేస్తారనమాట. సో, బుక్ చేసినందుకు 250 తీసుకుంటారు. బుక్ చేసినందుకు కాదు. సో, టికెట్టు అండ్ వాళ్ళు చేసినందుకు 250 తీసుకుంటారు. అండ్ తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మనకి ₹50 అంటే దర్శనానికి ₹50, 200 అంటున్నారు కదా! సో, అదంతా ప్రాసెస్ ఇక్కడుంటది. సో, గర్ల్స్‌కైతే వాష్‌రూమ్స్ అవన్నీ మనకి ఈ సైడ్ ఉంటదనమాట. సో, నేనైతే కాళ్ళు కడుక్కోవడానికైతే వెళ్తున్నాను నేను. సో, కొంచెం ఫ్రంట్‌కెళ్తే ట్యాప్స్ అయితే ఉంటాయి. మనం కాళ్ళు కడుక్కొని మనమైతే గుడి లోనికైతే ఎంటర్ అవ్వచ్చు. సో, ఇక్కడైతే భోజనాల లైన్ అనమాట. సో, చాలా అంటే చాలా రష్‌గా ఉంటది. అస్సలైతే ఖాళీ ఉండదు. సో, ఫైనల్లీ మేము కూడా అయితే భోజనాల లైన్‌లో అయితే నించున్నాము. సో, లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాము. సో, లాస్ట్ వీకే అలా చేసాము. కొంచెం లంచ్ అయిన తర్వాత సో, ఫైనల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. సో, ఇక్కడైతే కోతిపిల్ల ఉంది. బాగుంది కదా అనేసి వీడియో అయితే తీసాను. సో, మేమైతే దానికైతే అంటుపండు అయితే ఇచ్చాము. సో, అదైతే తీసుకుంది. కొంచెం కోపంలో ఉన్నట్టుంది. సో, ఇక్కడైతే మేమైతే కొబ్బరికాయ కొట్టి ఆ అబ్బాయికైతే కొబ్బరికాయ అయితే ఇచ్చేసాము. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా కొడుతున్నాడు. సో, మొత్తానికి మా కొబ్బరికాయ కూడా తీసుకొని కొట్టేసి ఇచ్చేసాడు. సో, దాని తర్వాత లైన్‌లో అయితే నించున్నాము. సో, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. చెప్పాను కదా! కొంచెం ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత అప్పటికే చాలామంది ఫ్రీ అయిపోతారు. మనం కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. సో, మీరు కూడా అదే చేయండి. కొంచెం లంచ్ చేసిన తర్వాత మీరైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎలాంటి గోల లేకుండాని. సో, మేమైతే ఇక్కడైతే వీడియో తీసుకున్నాము. ఖాళీగా ఉంది కదా అనేసి. సో, మొత్తానికైతే అమ్మతో అయితే ఒక వీడియో అయితే తీసేసాను. అండ్ దాని తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఒక 5 మినిట్స్‌లో మనకి దర్శనం దేవుడిని చూస్తామనగా పైనుంచి వీడియో అయితే తీస్తానమాట. సో, లోనకైతే అస్సలు అలో ఉండదు ఫోన్స్. సో, ఇక్కడైతే గోమాతని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. సో, ఇక్కడైతే రౌండ్ తిరిగి ఇక్కడ మనం ఫ్లవర్స్ వాటిపైన వేయాలనమాట. గోమాత పైన అయితే వేయాలి. సో, మేమైతే ఫ్లవర్స్ కూడా నేను వేస్తున్నాను ఆల్రెడీ. మమ్మీ అయితే వేస్తుందనమాట. సో, ఇక్కడైతే లాస్ట్ అంతా దర్శనం అయిపోయిన తర్వాత మనం కోరుకుని ఇక్కడ కాయిన్ అయితే నిలబెట్టాలి. సో, ప్రతి వీకు నాకైతే వెంటనే కాయిన్ అయితే నిలబడిపోయేది. సో, ఈ వీక్ అయితే కొంచెం టైం పట్టింది. సో, తర్వాత మళ్ళీ గోవిందా గోవిందా అనుకుంటూ మళ్ళీ నేను సెకండ్ టైం అయితే మళ్ళీ నేనైతే కాయిన్ అయితే నిలబెడుతున్నాను. సో, కొంచెం టైం పట్టింది. లాస్ట్ నిలబడే టైం మమ్మీ అయితే వీడియో అయితే తీయలేదు. సో, మొత్తానికైతే కాయిన్ అయితే నిలబడింది. సో, మొత్తానికి మీకోసం మొత్తం వీడియోస్ అన్నీ తీసి పెట్టాను. ఎక్కడ ఏముంటది, ఎలా బుక్ చేసుకోవాలన్నది కూడా మనకి వాళ్ళైతే 7 వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే చెప్తారు. సో, మొత్తం మీరు కొంచెం క్లారిటీ ఉంటది కదా! నా వీడియో చూసిన తర్వాత ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మొత్తం అంతా వీడియో చూడండి. సో, మొత్తానికి ఈ వీక్‌తో నాకు 7 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయి. సో, ఫైనల్లీ నెక్స్ట్ వీక్ వచ్చి మేము ఆన్‌లైన్ బుకింగ్ ఏ డేట్ వచ్చిందో చూసి దాన్ని బట్టి మేమైతే 1 వీక్ వచ్చి పూజ అయితే చేయించేసుకుంటాము. సో, మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో అయితే చూడండి. సో, మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను. సో, బై ఫ్రెండ్స్.